ఇక ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోకేష్ కి బాధ్యతలు అప్పగించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారా? కొడుకు రాజకీయ భవిష్యత్తుకు పక్కాగా ప్లానింగ్ చేస్తున్నారా? తండ్రి డైరెక్షన్ లోనే లోకేష్ అడుగులు వేస్తున్నారా? ఇక ముందుగా పార్టీపై పట్టు సాధించడంలో లోకేష్ ఇప్పటికే సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ప్రభుత్వ పాలనలో తన మార్కు కనిపించేలా వ్యూహాలు రచిస్తున్నారు. మెల్లమెల్లగా లోకేష్ చేతిలోకి మొత్తం పాలనా పగ్గాలు వెళ్లే విధంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం అడుగులు అనేవి పడుతూ ఉన్నాయి. నవతరం మంత్రులతో ముందుకు వెళ్లే యోచనలో కూడా ఇప్పుడు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూస్తే కనుక ఏపీ రాజకీయాల్లో యువ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లోకేష్తో కూడా సన్నిహితంగా ఉన్నటువంటివి కూడా చూస్తూ ఉన్నాం. లోకేష్ కంటూ కూడా సపరేట్ ఫాలోయింగ్ వస్తూ ఉంది. లోకేష్కి అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ సపరేట్ అయిపోయి కూడా లోకేష్ వర్గంగా కొంతమంది మారుతున్నారు అని కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక వీటన్నిటితో కూడా ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. లోకేష్కి బాధ్యతలు అప్పగించేందుకు కూడా సీఎం చంద్రబాబు కూడా సిద్ధమయ్యారా అని చెప్పి కూడా సిద్ధమయ్యారా, అందుకనే ఇప్పుడు మొత్తం కూడా పాలనా పగ్గాలన్నీ కూడా చిన్నగా లోకేష్ చేతిలోకి వెళ్లేందుకు కూడా అదే విధంగా కూడా చిన్నగా ప్లానింగ్ చేస్తూ కూడా అటే వెళ్తున్నారు. ఇప్పుడు పార్టీ పనుల్లో కానీ వీటన్నిటిలో కూడా లోకేషే ఎక్కువగా చురుగ్గా పాల్గొనటము, అంటే పాలన డెవలప్మెంట్ వీటన్నిటికీ సంబంధించి కూడా ఇప్పుడు సీఎం చంద్రబాబు బిజీగా ఉండటము, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అందరినీ కూడా ఒక దగ్గర ఉంచటము, అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గాల్లో అనేది కూడా చూసుకునేందుకు కార్యకర్తలను ముఖ్యంగా కూడా కార్యకర్తల విషయంలో కూడా లోకేష్ ఎప్పటికప్పుడు ఆరా తీయటము, ఇవన్నీ కూడా లోకేష్ రాజకీయ భవిష్యత్తు పక్కాగా ప్లానింగ్ జరుగుతూ ఉంది. ముందు క్యాడర్లో కూడా పార్టీలో కూడా పట్టు సాధించే విధంగా లోకేష్ అడుగులు పడ్డాయి. ఇప్పుడు అందులో కూడా లోకేష్ సక్సెస్ అయ్యారు. ఇంకా ప్రభుత్వ పాలనలో కూడా తన మార్కు కనిపించేలా కొన్ని వ్యూహాలు రచిస్తూ కూడా లోకేష్ మార్క్ సపరేట్గా కనిపించే విధంగా కూడా వ్యూహాలు చేస్తూ ఉన్నారు. చిన్నగా కూడా మొత్తం కూడా పాలనా పగ్గాలు మొత్తం కూడా లోకేష్ చేతికి వెళ్ళేలాగా లోకేషే ఎక్కువగా పార్టీలో కనిపించే విధంగా, మరొకవైపు నవతరం అంతా కూడా లోకేష్ వైపు ఉండే విధంగా కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మొత్తం కూడా అంటే పార్టీ పగ్గాలు లోకేష్కి చేతిలోకి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయా? అదే విధంగా సీఎం చంద్రబాబు పార్టీ పగ్గాలు అప్పచెప్పటానికే అడుగులు ముందుకు వేస్తున్నారా? రేణు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఏదైతే ఇప్పటికే పార్టీలో పట్టు సాధించిన లోకేష్ రాబోయే రోజుల్లో ప్రభుత్వాధినేతగా ఏదైతే 2027లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ ఏదైతే టీడీపీలో తెరయనక మంత్రంగా నడుస్తుందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతుంది. ఇప్పటికే పార్టీలో కానీ పార్టీ కమిటీల్లో కానీ పార్టీ క్షేత్రస్థాయి నిర్ణయాల్లో కానీ లోకేష్ పాత్ర కీలకమైంది. అటు పోలిట్ బ్యూరోలో కానీ ఇటు రాష్ట్ర స్థాయి కమిటీల్లో కానీ రాష్ట్ర స్థాయి నేతలతో కానీ పార్టీ ఏదైతే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కానీ ఇటు జోనల్ కోఆర్డినేటర్లతో కానీ ఆయన నిరంతరం సమీక్ష చేస్తున్నారు. అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఏదైతే చంద్రబాబు లాగా 24/7 లాగా కష్టపడుతూ పార్టీని పట్టాలెక్కించారు. పార్టీ నేతలతో నిరంతరం సమావేశం నిర్వహిస్తూ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడెక్కడైతే అసంతృప్తితో ఉన్నారో, ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, కారణం ఏంటి, పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటికీ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, ఇన్ని నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, చాలా మందికి రాష్ట్ర స్థాయిలో పదవులు ఇచ్చాము, చాలా మంది నేతలకు కొత్త నేతలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చాము, మంత్రులుగా అవకాశం ఇచ్చాము, కానీ క్షేత్రస్థాయిలో ఏదైతే కార్యకర్తల అసంతృప్తి ఎందుకుందంటూ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని ఆయన ఆల్రెడీ ఇప్పటికే జోనల్ కోఆర్డినేటర్లకు కూడా చెప్పడం జరిగింది. ఇటు ఏదైతే పార్టీలో నెంబర్ 2గా ఉంటూ ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉంటూ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని పట్టాలెక్కించడంలో లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో రాజకీయ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. ఎక్కడైతే ఏదైతే పార్టీని బలోపేతం చేయడమే కాకోకుండా మంత్రులతో నిరంతరం కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు, ఆయా జిల్లా నేతలతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు, పార్టీని ప్రభుత్వాన్ని జోడు గుర్రాల్లాగా నడుపుతున్నారు. ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా లోకేష్ పనిచేస్తున్నారు. లోకేష్ క్షేత్రస్థాయిలో నుంచి పార్టీలో నుంచి ప్రభుత్వంలోనూ యాక్సెప్టెన్సీ లీడర్ గా ఇప్పటికే ఎదిగారు. కాబట్టి రాబోయే రోజులు ఏదైతే 2027 ఆ మధ్య ప్రాంతంలో సీఎం చంద్రబాబు తన బాధ్యతలు తప్పుకొని లోకేష్ కి సీఎం పీఠం కట్టబెడతారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. టీడీపీలో అంతర్గతంగా టీడీపీ నుంచి కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. లోకేష్ కు పట్టం కట్టడానికి చంద్రబాబు నాయుడు దాదాపు రెడీ అయ్యారు, సుముఖంగా ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రేణు, అయితే కిరణ్, కేవలం ఇందులోనే కాకుండా అంటే రాజకీయ పరంగా ఇప్పటికే కూడా క్యాడర్లో ఆల్రెడీ కూడా తను క్యాడర్ మనసును గెలుచుకోవటం జరిగింది.
కానీ పాలనలో కూడా లోకేష్ మార్క్ కనిపించే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. రేణు, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా లోకేష్ ఏదైతే పార్టీలోను ప్రభుత్వంలోను తరచు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ అటు మంత్రులకు ఇటు పార్టీకి కూడా టాస్క్లు ఇస్తున్నారంటూ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మంత్రులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆయా జిల్లాల్లో పార్టీ బాధ్యతలతో పాటు ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త ప్రాజెక్టులు కానీ ప్రభుత్వం చేసే అభివృద్ధి కానీ ఇతర దేశాలకు వెళ్ళి ప్రాజెక్టులు తీసుకురావడం కానీ పారిశ్రామికవేత్తలతో మీటింగ్ నిర్వహించడం కానీ ఇటీవల బీహార్ రాష్ట్రం కూడా వెళ్ళి పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అవ్వడం, పలు కీలక ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి రావడం, కొత్త ప్రాజెక్టులు కొత్త ఇన్వెస్టర్లను తీసుకురావడంతో పాటు ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబుతో సమగ్రంగా చర్చించి ఒక ప్రణాళిక సిద్ధం చేశారని ఇప్పటికే అటు టీడీపీలోను ప్రభుత్వంలోను ఇటు రాజకీయ వర్గాలను ప్రచారం. ఎక్కడైతే ఏదైతే బిజినెస్ సమ్మిట్ సమావేశాలకు కానీ ఏదైతే ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న బిజినెస్ మీటింగ్లకు కానీ లేదు ఇతర ప్రాంతాలకి ఇతర దేశాలకు వెళ్ళి ఏదైతే పెట్టుబడిదారులను ఆకర్షించడం, రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశం ఇస్తాము రండి అంటూ పారిశ్రామికవేత్తలకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం, కొత్త సంస్థలకు భూములు కేటాయించడం, వారిని భూములు కేటాయించి అభివృద్ధి ఏదైతే కొత్త ప్రాజెక్టులు చేపట్టి ఏదైతే ఉద్యోగావకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు పదే నిరంతరం రిక్వెస్ట్ చేస్తున్నాడు. పారిశ్రామికవేత్తలను కూడా రాష్ట్రానికి రప్పిస్తున్నాడు. అదేవిధంగా ఏదైతే అదాని ఈ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానితో కూడా నిన్న కొత్త డీల్ కూడా కుదరడంలో తెర వెనుక లోకేష్ పాత్ర కీలకంగా ఉంది. ఏ వ్యవహారమైనా మనం గమనించినప్పుడు రాష్ట్రంలో జరిగే కొత్త ప్రాజెక్టులు కానీ అభివృద్ధిలో కానీ లోకేష్ ఏదైతే సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర కూడా కీలకంగా ఉందంటూ రాజకీయ వర్గాల్లో కూడా స్పష్టంగా ప్రచారం జరుగుతుంది. రేణు, ఇక కిరణ్, లోకేష్ తో కలిసి నడిచేందుకు యువతరం సిద్ధమైందా? రేణు, మనం 2024 క్యాబినెట్ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ 4.0 క్యాబినెట్ మనం పరిశీలించినప్పుడు కొత్త నాయకులకు కొత్త ఎమ్మెల్యేలకు అవకాశాలు ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కొండపల్లి శ్రీనివాస్ కావచ్చు, లేదా రాయలసీమకు సంబంధించిన రామ్ ప్రసాద్ రెడ్డి కావచ్చు, ఏదైతే అనంతపురం జిల్లాకు సంబంధించిన సవిత కావచ్చు, ఇలా కొత్త నేతలు మొదటిసారి ఎమ్మెల్యే అయిన నేతలకు కూడా మంత్రి పదవుల అవకాశం ఇచ్చారు. గతంలో సీఎం చంద్రబాబు నాయుడు 2014 క్యాబినెట్ మనం పరిశీలించినప్పుడు సీనియర్ నాయకులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు ఇలాంటి నేతలకు మంత్రి పదవులు ఇచ్చిన పరిస్థితి ఉంది. నేడు గంటాకు మంత్రి పదవి లభించలేదు. అదేవిధంగా ఏదైతే అయ్యన్న పాత్రుడు స్పీకర్ పదవి లభించింది. ఎందుకంటే యువతరాన్ని ప్రోత్సహించడానికి, యువకులను ప్రోత్సహించడమే కాకుండా నవతరం మంత్రులకు లోకేష్ టార్గెట్ ఇచ్చి ఆ శాఖల్లో అభివృద్ధి కాదు ఆ ప్రాంత అభివృద్ధితో పాటు ఏదైతే రాష్ట్రంలో కొత్త పరిశ్రమల భాగస్వామ్యానికి కూడా ఏదైతే కొత్త మంత్రులను కూడా భాగస్వామ్యం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే కర్నూలు జిల్లాకు సంబంధించిన టీజీ భరత్ అతను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు. అతను గ్లోబల్ సమ్మిట్లకు హాజరవుతున్నారు. ఇతర దేశాల నుంచి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నేతలకు అందరికీ మొదటిసారి అవకాశం ఇవ్వడానికి తెర వెనక లోకేష్ పాత్ర చాలా కీలకమైన అంశం. ఎందుకంటే కొత్త నేతలకు పాత నేతలు వీరి ఇరువురిని బ్యాలెన్స్ చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్ అవకాశాలు ఇచ్చినా కూడా నారా లోకేష్ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు దిశగా అడుగులేస్తూ ఏదైతే కొత్త మంత్రుల్ని తన టీమ్ గా ఇప్పటికే రాష్ట్రంలో కొంతమంది నేతల కుమారులు లోకేష్ టీమ్ గా ఏర్పడ్డారు. వారిని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏదైతే రాబోయే ఎన్నికల్లో లోకేష్ కు ఒక జంబో టీమ్ గా ఏర్పడి దాదాపు 70 నుంచి 80 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చి వారిని క్యాబినెట్ లోకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా సుదీర్ఘంగా అధికారంలో ఉండాలి. ఇప్పుడు మీరన్నట్లుగానే చాలా మంది కూడా ఇప్పుడు సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారులు రెడీ అయిపోయారు వారసులుగా పోటీ చేసేందుకు. ఇక టీడీపీలో ఒక కొత్త తరం, ఒక యువతరం వస్తుందని చూడాలా? రేణు, మంచి ప్రశ్న. ఏదైతే యువతరం కొత్తగా ఏదైతే సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు కావచ్చు, గంటా శ్రీనివాసరావు కావచ్చు, మరికొంతమంది నేతలు కావచ్చు, ఏదైతే ఈ ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన కొంతమంది యువ నేతలు కావచ్చు,
రాబోయే రోజుల్లో సీనియర్ నాయకులు దాదాపు 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఉన్న నాయకులు తమ రాజకీయ వారసులకి అవకాశాలు ఇవ్వాలంటూ 2024 ఎన్నికల్లో సీఎం చంద్రబాబును కోరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సీఎం చంద్రబాబు అవకాశం ఉన్న చోట్ల మాత్రం కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గం దాదాపు 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన నరసింహారెడ్డిని కాదని వారి కుమారుడు పుత్తా చేతనే టికెట్ ఇవ్వడం. అతను ఈ ఎన్నికలు గెలవడం జరిగింది. ఇలా కొత్త సమీకరణాలు కొత్తగా యువతరాన్ని తీసుకురావడంలో సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ పాత్ర కూడా ఎనలేనిది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో కూడా సీనియర్ నాయకుల కుమారుల రాజకీయ భవిష్యత్తుకి రాజకీయ ఎంట్రీ వచ్చే ఎన్నికల్లో ఏదైతే లోకేష్ బాబు సారథ్యంలోనూ అటు సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే అవకాశాల మేరకు రాబోయే రోజుల్లో యువకులకు ఎక్కువ శాతం యువకులకు సీట్లు లభిస్తాయి. యువకులు కేబినెట్ లో ఉంటారు. ఇది లోకేష్ టీము, లోకేష్ రాబోయే తరానికి కాబోయే నాయకుడు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే స్పష్టంగా అటు టీడీపీ కూటమికి కావచ్చు, ఇటు టీడీపీ నాయకులకు కావచ్చు, ప్రభుత్వంలో కూడా ఆయన ప్రాధాన్యత ఎనలేనిదంటూ ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు కూడా ఆయన శుతిమెత్తగా సమాచారం అందించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ నాయకులు కూడా ఏదైతే నారా లోకేష్ తో పాటు సీఎం చంద్రబాబు నాయుడుతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతామంటూ ఐఏఎస్ కూడా చెప్పిన విషయం మనం విదితమే. ఓవరాల్ గా మనం గమనించినప్పుడు రాష్ట్రంలో రాబోయే రోజుల్లో 2027 సంవత్సరంలో లోకేష్ బాబుకు సీఎం గా బాధ్యతలు అప్పచెప్తారు చంద్రబాబు నాయుడు అంటూ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ డీటెయిల్స్ కిరణ్. ఇక తండ్రి డైరెక్షన్ లో కూడా లోకేష్ అడుగులు వేస్తూ ఉన్నారు. ముందుగా అనుకున్న దాని ప్రకారం కూడా పార్టీ మీద పట్టు సాధించారు లోకేష్, అందులో కూడా సక్సెస్ అయ్యారు. ఇక ఇప్పుడు ప్రభుత్వ పాలనలో కూడా తన మార్కు కనిపించేలాగా కూడా వ్యూహాలు సిద్ధమవుతున్నాయి. ఇక మెల్లమెల్లగా కూడా లోకేష్ చేతులకైతే మొత్తం పాలనా పగ్గాలు వెళ్ళనున్నాయి. నవతరం కూడా ఇప్పుడు లోకేష్తో కలిసి నడిచి వెళ్లేందుకు కూడా అందరూ కూడా యోచన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు లోకేష్ కంటూ కూడా యువతలో కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి నవతరం మంత్రులు కానీ లేకపోతే రాబోయే ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ వారసులు కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతూ ఉన్నారు. వీరందరూ కూడా లోకేష్తో కలిసి నడిచేందుకు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కూడా టీడీపీ తరపున కూడా ఒక నవతరం పోటీలో నిలవనున్నట్లుగా తెలుస్తుంది.